అదేమిటి సూర్యుడు ఉదయించాలంటే మన ఆయుష్యులను ఆయన ఎందుకు తీసుకోవడం, ఆయన పాటికి ఆయన ఉదయించవచ్చు కదా, మన ప్రాణాలని మన ఆయుష్యను ఆయన తీసుకొని ఆయన ఎందుకు ఉదయించడం, మన ప్రాణాలను ఆయన ఎందుకు తీసుకుంటున్నాడు అని అంటే ఇక్కడ కూడా గంభీరమైనటువంటి అర్థం ఇంకోటి ఉన్నది. ఏమిటి అని అంటే ఒకరోజు సూర్యోదయం అయింది అని అంటే కిందటి రోజు రాత్రి సమాప్తి అయిపోయింది, మళ్ళీ ఆ సమయం అనేది మనకి దొరకదు అని దాని యొక్క అర్థం. అలాగే అసౌయోస్తమేతి స సర్వేషాం భూతానాం ప్రాణానాదాయాస్తమేతి, మళ్ళీ ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తున్నాడో మళ్ళీ మనందరి యొక్క ఆయుష్యుల్ని తీసుకొని ఆయన అస్తమిస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటి, సూర్యుడు అస్తమించాడు అంటే ఈ పగలు పూర్తయిపోయింది, మళ్ళీ ఈ కాలం అనేది మనకి దక్కదు, ఇది అయిపోయింది, ఇది మళ్ళీ మనకి దొరకదు అని దీని యొక్క అర్థం. కాబట్టి ఈ రకంగా అంటే ఏమిటి, సూర్యుడు ఉదయించాడనగానే మనకి ఇది గుర్తుకు రావాలి, ఓ అయితే నా జీవితంలో కిందటి రోజు రాత్రి అయిపోయింది, సమయం తగ్గిపోయింది, కాబట్టి ఇంకా నేనేం చేయాల్సిందో, ఏ ఏ కర్తవ్యాలు ఉన్నాయో లౌకికమైనటువంటివి ధార్మికమైనటువంటివి ఏ ఏ కర్తవ్యాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా నేను ఇంకా సావధానంగా ఇంకా తొందరగా నిర్వహించాలి, ఊరికే జాగు చేయకుండా తొందరగా నేను వీటిని చెయ్యాలి అనేటటువంటి విషయం మన జ్ఞాపకం రావాలి సూర్యోదయం సూర్యాస్తమయాల్ని చూసినప్పుడు. కాబట్టి అంటే సూర్యుడిని అయితే రోజు మనం చూస్తూ ఉంటాం, కాబట్టి అటువంటి సూర్యుడి ద్వారానే మనం ఉపదేశం సూర్యుడేమీ మాట్లాడడం ఆయన ఏం చెప్పడం మనకేం ఉపదేశం చేయట్లే, కానీ శాస్త్రం చెబుతోంది.